ఛానల్ కి స్వాగతం. హైదరాబాద్ లోని ప్రముఖ బర్డ్స్ అండ్ బ్లూమ్స్ పాఠశాల 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మానదండాలతో ప్రోటీస్ పాఠశాలలు పేరుగారిన బర్డ్స్ అండ్ బ్లూమ్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ డే కేర్ 18వ సంవత్సరం ప్రస్తుతం ఈ సంవత్సరం 18వ వార్షికోత్సవాన్ని జనవరి 4, 2026 మధ్యాహ్నం 5 గంటలకు ఈశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ డే కేర్ సౌకర్యంతో ప్రపంచ స్థాయి విద్యను అందించే ఈ పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ ఆహ్వానించారు. పాఠశాల నిర్వాహకులు తెలిపిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళా రంజనీయ ప్రదర్శనలు, అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. Unbelievable! You guys took the spotlight. To see this earth-shaking energy, my eyes were not enough. We give a massive thank you for the radiant and heartwarming visuals. Now, we welcome Father of Advait, Bhaskar Garu, to please come onto the dais and present the medals to the students. मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। वो गए पर उनका रंग हमारी माँ। Parents, please note the students of this performance will still be with us. They will join you after the dance performance. Now we welcome us Abhilash sir to present the medals to our dear students. कराल भाल पंडिका धगत 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 ज्वलत धनंजयाहुतीकृत प्रचंड Vagna, baby Sahasra, baby Cynthia, baby push Deepak of grade 5.
corresponding success. Nachalya Vihan Singh of UK. All our winners and a big round of applause. పాఠశాల రెస్పాండెంట్ శశి భూషణ్ మాట్లాడుతూ 18 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని జరుపుకున్న ఈ పాఠశాల దాదాపు 500 మంది విద్యార్థులకు అభ్యున్నతికి కృషి చేస్తూ డే కేర్ సేవలతో తల్లిదండ్రుల మద్దతుగా నిలిచిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం పాఠశాల మేనేజ్మెంట్ అభిలాష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Good morning, parents. This is our 18th annual day. The success goes to the actual parents because in this industry I was learning a lot of things from the parents only. Because what the need of the parents, I was fulfilling everything. Because in education, what the dreams of the parents. So parents ki kala ఏమున్నాయి వాళ్ళు చెప్పినట్టే కళలు సక్సెస్ గా నవ్వుతున్నారు. ఎందుకంటే పిల్లల్లో చాలా టాలెంట్స్ ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి తీసుకురావాలని చేయాలని అర్థం చేసుకోవాలి. సో ఈ అర్థం చేసుకోవడానికి సహకరించిన పేరెంట్స్కి ఎప్పుడు నేను కోర్స్ ఆఫ్ స్టాండ్ చెప్తూ సార్. ఈ 18th సక్సెస్ఫుల్లీ జర్నీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఏ రకంగా ఫీల్ అవుతుంది? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు ఎడ్యుకేషన్లో? వెరీ థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్ ఆస్క్ మీ సార్. సో ఇయర్ యాన్యువల్ డే చాలా వండర్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే క్రేజ్ గోస్ టు ఆల్ ద చిల్డ్రన్స్ ఓన్లీ బికాస్ దేర్ డెడికేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఓన్లీ. బికాస్ నా హార్డ్ వర్క్ ఏం లేదు, వాళ్ళ సైడ్ కృషితో వాళ్ళు చేస్తున్నందుకే ఈ యాన్యువల్ సక్సెస్ అయింది. దాంతోపాటు ఈ ప్రోత్సహించిన పేరెంట్స్ కూడా చాలా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క స్టెప్ పిల్లలు తీసుకున్నారు కాబట్టి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి వస్తూ ఉన్నారు వాళ్ళు. సో నేను ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తుంటాను, నేను ప్రతి ఒక్క పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. సార్ ప్రస్తుతం ఎన్ని బ్రాంచెస్ పనిచేస్తున్నాయి? ఇంకా ఫ్యూచర్లో బ్రాంచెస్ పెంచే ఏమైనా అవకాశం ఉందా? సో ఈ 18 ఇయర్స్లో నేను మొత్తానికి 4 బ్రాంచెస్ సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము మెన్షన్ చేశాము. ఒకటి రాజీవ్ నగర్ అని, ఒకటి లాల్వాల్ అని, ఒకటి టుకర్పల్లి, తర్వాత మన మౌతి నగర్. సో అప్కమింగ్ ద ప్రైమరీ సో సిబిఎస్ఈలో మేము వెళ్ళబోతున్నాము. అప్కమింగ్ సెంట్రల్గా అచీవ్మెంట్గా మేము గోల్గా ముందుకు వెళ్తున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా గోయింగ్ టు ది సార్. ఇంకా మీ స్కూల్కి ఇంత సపోర్టివ్గా ఉండే టీచర్స్ కానివ్వండి, స్టాఫ్కి కానీ వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? టు ఆనెస్ట్గా ఈ ఇండస్ట్రీకి నాకు సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్తో పాటు ముఖ్యంగా టీచర్స్ సపోర్ట్. వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ఒక డెడికేట్ ఆఫ్ డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ పేషెంట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ చైల్డ్ని వాళ్ళ క్లాస్ రూమ్స్లో మన ఇంట్లో ఒక పిల్లలు అందించడానికి కష్టపడుతున్నారు. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్లాస్ ఆల్ ద 20 members. So they're giving good efforts in the patients. సార్ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరెవరు చీఫ్ గెస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది? స్టూడెంట్స్ ఎలాంటి పర్ఫార్మ్ చేశారు స్టూడెంట్స్? సో ఈ యొక్క పర్ఫార్మెన్స్లో మేము టోటల్గా ఎడ్యుకేషన్ థీమ్స్ వైజ్ ఇచ్చాము. వాట్ దే వాంట్ చిల్డ్రన్ యాక్చువల్లీ. సో ప్రెషర్ ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటుంది, రిలీఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటున్నారు అనేది ప్రజెంట్ చేసినాము. సో పేరెంట్స్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. సార్ ఫస్ట్ ఇయర్ నుంచి 18 ఇయర్స్ వరకు మీ క్వాలిటీ ఎడ్యుకేషన్కి మార్కెట్లో మంచి పేరు ఉంది. ఫ్యూచర్లో ఓవర్సీస్లో కూడా వెళ్ళే ఏమైనా అవకాశం ఉన్నారు బ్రాంచెస్ కానీ? సో నేను 18 ఇయర్స్ బిఫోర్గా స్టార్ట్ చేయక ముందు ఫస్ట్ 6 మెంబర్స్తో స్టార్ట్ చేశాను. ప్రజెంట్గా నాకు ఓవరాల్గా 780 ఉన్నారు. ఓవరాల్గా 4 బ్రాంచెస్. సో ఈ అచీవ్మెంట్ అనేది అభివృద్ధి వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు నాయక్ కార్తీగిరి. ఓకే. నేను మామూలుగా ఈ పర్సనల్ టూ స్కూల్లో ఉన్న పిల్లలు చదువుతున్నారు. ఓకే. నేను ఈ ఫంక్షన్ వెల్కమ్ రావడం జరిగింది. ఓకే. నేను పచ్చిస్తారా మద్రాస్ స్కూల్స్లో జమ్మూ కాశ్మీర్లో నేను పనిచేస్తున్నాను ప్రజెంట్. ఓకే. ప్రోగ్రామ్ వల్ల నాకు ఈ అవార్డు. ఓకే. ఓకే. అండ్ నేను మామూలుగా 8 months తర్వాత వచ్చాను, లీవ్కి వచ్చాను. ఓకే. నేను మే 1 తారీఖు మళ్ళీ పిలిచారు. ఓకే. 8 నెలల తర్వాత వచ్చిన తర్వాత నేను 5 days ఉన్నాను ఇంట్లో. ఓకే. పిలిచిన వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళి మళ్ళీ నన్ను మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం పాఠశాల మేనేజ్మెంట్ అభిలాష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.